ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి. నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ ఇన్ మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. నామినల్ అండ్ రియల్ ఇన్కమ్. నామినల్ అండ్ రియల్ ఇన్కమ్ నామమాత్రపు మరియు వాస్తవ ఆదాయం. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మరియు వృద్ధి. సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ ఆదాయంలో రంగాల వారీగా ధోరణులు. పావర్టీ సెకండ్ వన్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. పేదరికము మరియు నిరుద్యోగం. కాన్సెప్ట్ ఆఫ్ పావర్టీ. పేదరిక భావనలు. ఆదాయ ఆధార పేదరికం. ఇన్కమ్ బేస్డ్ పావర్టీ. నాన్ ఇన్కమ్ పావర్టీ. ఆదాయేతర పేదరికం. క్యాపబిలిటీ అప్రోచ్. సామర్థ్య విధానం. హ్యూమన్ పావర్టీ ఇట్ మీన్స్ హ్యూమన్ పావర్టీ లేదా మానవ పేదరిక సూచి. పేదరిక లెక్కింపు. మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ అండ్ పేదరిక ధోరణులు అండ్ ట్రెండ్స్ ఇన్ పావర్టీ. ట్రెండ్స్ అంటే ధోరణులను ట్రెండ్స్ అంటాం. ట్రెండ్స్ ఇన్ పావర్టీ పేదరిక ధోరణులు. కాన్సెప్ట్స్ ఎస్టిమేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. కాన్సెప్ట్ ఎస్టిమేట్ సిఈ కాన్సెప్ట్ ఎస్టిమేట్స్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. కాన్సెప్ట్స్ పావర్టీ. కాన్సెప్ట్స్ ఎస్టిమేట్ అండ్ ట్రెండ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ భావనలు, అంచనాలు మరియు ధోరణులు. అంచనాలు అంటే ఎస్టిమేట్, భావనలు అంటే కాన్సెప్ట్స్ అండ్ అంచనాలు అండ్ ధోరణులు అంటే ట్రెండ్స్. థర్డ్ వన్ మనీ అండ్ బ్యాంకింగ్. మనీ సప్లై ద్రవ్యము. మనీ అంటే ద్రవ్యము మరియు బ్యాంకింగ్ ద్రవ్య సరఫరా అంటే మనీ సప్లై. స్ట్రక్చర్ స్వరూపం. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్. భారతీయ బ్యాంకింగ్ స్వరూపం. అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. కంపల్సరీ బ్యాంక్ ఉన్నాయంటే నాన్ బ్యాంక్ కూడా ఉండాలి అయితేనే ఇండియా. మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు. రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. ఎందుకంటే ఎకానమీ పెంచడము, తగ్గించడము, డిమానిటైజేషన్ అవన్నీ సంస్కరణలు. రిఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. రేపో రేటు, రివర్స్ రేపో రేటు చేంజింగ్స్. రేపో రేటు అండ్ రివర్స్ రేపో రేటు లైక్ దట్. సో రేపో రేటు, రివర్స్ రేపో రేటు ఇలాంటివి అన్నమాట. బ్యాంకింగ్ సంస్కరణలు అంటే బ్యాంకింగ్ రిఫార్మ్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్. రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్బీఐ. ఆర్సీబీ. రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్బీఐ. ద్రవ్యము మరియు బ్యాంకింగ్ ద్రవ్య సరఫరా. భారతీయ బ్యాంకింగ్ స్వరూపం మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ. ఆర్బీఐ యొక్క పరపతి నియంత్రణ మీన్స్ పరపతి అంటే పరపతి నియంత్రణ. రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై ఆర్బీఐ. క్రెడిట్ మీన్స్ పరపతి. క్రెడిట్ అంటే పరపతి. క్రెడిట్ మీన్స్ పరపతి. నెక్స్ట్ ఫోర్త్ వన్ పబ్లిక్ ఫైనాన్స్. పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాదు ఇక్కడ, పబ్లిక్ ఫైనాన్స్. స్ట్రక్చర్ అంటే విచ్ స్ట్రక్చర్? ట్యాక్స్ స్ట్రక్చర్ అంటే డైరెక్ట్, ఇండైరెక్ట్ లైక్ దట్. ట్యాక్స్ స్ట్రక్చర్. సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్. సో వచ్చినటువంటి ట్యాక్స్ని ఏం చేయాలి వాళ్ళు?
ఎక్స్పెండిచర్ చేయాలి. దట్ మీన్స్ ఎక్స్పెండిచర్ ఇన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూలో ఎక్స్పెండిచర్ చేస్తారు. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్ మూలధనం నుంచి కూడా మూలధన అకౌంట్లో ప్రభుత్వ వ్యయం అన్నమాట. రెవెన్యూ మరియు మూలధన అకౌంట్లలో ప్రభుత్వ వ్యయం. నెక్స్ట్ పబ్లిక్ డెబిట్, పబ్లిక్ డెప్ట్, పీడీ, పబ్లిక్ డెప్ట్, పబ్లిక్ డిబేట్, కాంపోజిషన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిబేట్, కూర్పు, దేశీయ మరియు విదేశీయ అప్పు, డెప్ట్, డిఈబిటి ఏమంటారా? డిఈబిటి డిబేట్, డిఈబిటి డెబిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అంటాం కదా, అప్పు అన్నమాట. అప్పు కార్డు లైక్ దట్, అప్పు కార్డు లాగా డెబిట్ కార్డ్. సో డెబిట్ కార్డ్ అన్నట్టు. దేశీయ మరియు విదేశీయ అప్పు అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిబేట్. మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం. మానిటర్ అంటే ద్రవ్యమే కదా. మానిటరీ విధానం అంటే ద్రవ్య విధానం. ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధానం. మానిటరీ పాలసీ అండ్ కోశ పాలసీ మీన్స్ ఫిజికల్ పాలసీ. యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్. ప్రెజెంట్ యూనియన్ బడ్జెట్ అంటే కేంద్ర బడ్జెట్. బడ్జెట్ ఎనాలిసిస్ బడ్జెట్ యొక్క విశ్లేషణ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ప్లానింగ్ ఇన్ స్టడీ లైక్ ప్లానింగ్ ఇన్ గ్రూప్ 1 స్టడీ టైప్. ఫిఫ్త్ వన్, ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు మీన్స్ ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఆబ్జెక్టివ్స్ అంటే లక్ష్యాలు, ప్రియారిటీస్ అంటే ప్రాథమ్యాలు, స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు, అచీవ్మెంట్స్ విజయాలు ఆఫ్ 5 years ప్లాన్. ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆబ్జెక్టివ్స్, ప్రియారిటీస్, స్ట్రాటజీస్, అచీవ్మెంట్స్ ఆఫ్ 5 years ప్లాన్. 12th 5-year ప్లాన్. నెక్స్ట్ 12th 5-year ప్లాన్ సెపరేట్గా ఇంక్లూసివ్ ఆఫ్ గ్రోత్ చెప్పడం జరిగింది. ఇంక్లూసివ్ గ్రోత్ 5 years ప్లాన్లో ఇంక్లూసివ్ గ్రోత్ కంపల్సరీ. ఇంక్లూసివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి. నెక్స్ట్ నీతి ఆయోగ్. దెన్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఫ్యూచర్స్ అండ్ ఇంప్లికేషన్స్. సో ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థలో ప్రణాళికలు, ఆబ్జెక్టివ్స్, ప్రియారిటీస్, స్ట్రాటజీస్, అచీవ్మెంట్స్ లక్ష్యాలు, ప్రాథమ్యాలు, వ్యూహాలు, పంచవర్ష ప్రణాళిక విజయాలు, అచీవ్మెంట్స్ ఆఫ్ 5 years ప్లాన్స్. 12th 5-year ప్లాన్ ఇంక్లూసివ్ గ్రోత్ సమ్మిళిత వృద్ధి. నీతి ఆయోగ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఫ్యూచర్ అండ్ ఇంప్లికేషన్స్ మీన్స్ అంటే వాటి యొక్క లక్ష్యాలు. ఫ్యూచర్స్ అంటే లక్ష్యాలు. FEATURES ఫీచర్స్ అంటే లక్ష్యాలు మరియు సమస్యలు అంటే ప్రాబ్లమ్స్. ఫ్యూచర్స్ అండ్ ఇంప్లికేషన్స్ అంటే సమస్యలు. సమస్యలు. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. ఇన్ దిస్ తెలంగాణ ఎకానమీ ఆర్థిక ఎకానమీ అంటే తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్. తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. వ్యవసాయం, పరిశ్రమలు మరియు వర్తకం. తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ. తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ అయినాక తెలంగాణ ఎకానమీ ఇన్ యునైటెడ్ ఏపీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
అది ఎప్పుడు 1956 నుంచి 2014 వరకు ఈ ఎకానమీ ఎలా ఉంది. తెలంగాణ ఎకానమీ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది. నెక్స్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వెనుకబాటుతనం ఏమనాలి మనము. వెనుకబాటుతనము డిప్రివేషన్స్ అండ్ అండర్ డెవలప్మెంట్. డిప్రివేషన్స్ అంటే వెనుకబడతనం, అండర్ డెవలప్ మీన్స్ అల్పాభివృద్ధి. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. అంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ స్వరూపం అండ్ వృద్ధి. మరియు వృద్ధి. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో అంటే గ్రాస్, అంటే తెలంగాణ జిఎస్డిపిలో అంటే సెక్టోరల్ ట్రెండ్స్ ఇన్ జిఎస్డిపి. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో రంగాల ధోరణులు. సెక్టోరల్ ట్రెండ్స్ అంటే ధోరణులు. సెక్టోరల్ మీన్స్ మనకు 3 సెక్టర్స్ ఉంటాయి, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్లో. అట్లా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి రంగాల వారి ధోరణులు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎస్డిపిలో రంగాల వారి ధోరణులు. తలసరి ఆదాయము, ఆదాయ అసమానతలు మరియు పేదరికం. తలసరి ఆదాయం అంటే క్యాపిటల్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే తలసరి ఆదాయము, ఆదాయ అసమానతలు మరియు పేదరికం అంటే పావర్టీ. ఈ పావర్టీ అనే కాన్సెప్ట్ మనకి సెకండ్ చాప్టర్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీలోనే వస్తుంది, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కూడా పావర్టీని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ హ్యూమన్ ఇన్ తెలంగాణ ఎకానమీ. సెకండ్ వన్ హ్యూమన్ రిసోర్సెస్. రిసోర్సెస్ మీన్స్ RESOURCES, హ్యూమన్ రిసోర్సెస్. డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్ అంటే మానవ వనరులు జనాభా స్వరూపం. డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అంటే జనాభా స్వరూపం మరియు పరివర్తన అంటే పరివర్తనకు ట్రాన్సిషన్ అనాలి. జనాభా సానుకూలత అంటే డెమోగ్రాఫిక్ డివైడెండ్. జనాభా సానుకూలతను మనము డివైడెండ్ అనాలి. డివిజన్ లెక్క డివైడెండ్, డెమోగ్రాఫిక్ డివైడెండ్. సో ఈ డెమోగ్రాఫిక్ డివైడెండ్లో వాట్ ఈస్ దట్ మ్యాటర్? స్త్రీ పురుష నిష్పత్తి, ప్రత్యుత్పత్తి రేటు, మరణాల రేట్లు ఉంటాయి. అంటే సెక్స్ రేషియో, ఫర్టిలిటీ రేట్ అండ్ మార్టాలిటీ రేట్. ఇట్ మీన్స్ సెక్స్ రేషియో, ఫర్టాలిటీ రేట్, మోర్టాలిటీ రేట్. SFM సెక్స్ రేషియో, ఫర్టాలిటీ రేట్ అండ్ మోర్టాలిటీ రేట్. ఫర్టిలిటీ రేట్ అండ్ మోర్టాలిటీ రేట్, సెక్స్ రేషియో. దెన్ లిటరసీ అండ్ ఆక్యుపేషన్ స్ట్రక్చర్. లిటరసీ అంటే అక్షరాస్యత మరియు వృత్తుల స్వరూపం అంటే అక్షరాస్యతను బట్టి వాళ్ళ వృత్తులు ఉంటాయి. సో లిటరసీ అండ్ వృత్తుల స్వరూపం అంటే లిటరసీ అంటే అక్షరాస్యత మరియు వృత్తుల స్వరూపం మీన్స్ ఆక్యుపేషన్స్. ఇప్పుడు మై ఆక్యుపేషన్ ఇస్ టీచర్, లైక్ దట్. ఆక్యుపేషన్ స్ట్రక్చర్స్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వెంట్, లైక్ దట్. సో ఆక్యుపేషన్ స్ట్రక్చర్. నెక్స్ట్ సోషల్ సెక్టర్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టర్. ఈ ఆక్యుపేషన్ సెక్టర్లలో మనకు లిటరసీ అండ్ ఆక్యుపేషన్ సెక్టర్లలో సోషల్ స్ట్రక్చర్ ఉంది అంటే సామాజిక రంగం ఉంది, మరియు విద్య అండ్ ఎడ్యుకేషన్ ఉంది అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. విద్య మరియు హెల్త్. ఎడ్యుకేషన్ నేను ఉన్నా, హెల్త్ వాడున్నారు. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. HE. ఓకే, సెకండ్ వన్ కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ వన్ మీన్స్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇన్ దిస్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలో ఫస్ట్ జనరేషన్
మొదటి తరం. ఫస్ట్ జనరేషన్ 1947 నుంచి 1970. 47 నుంచి 70 అంటే 47లో 7కి 0 పెడితే 47 నుంచి 1970 వరకు. అండ్ సెకండ్ జనరేషన్ ల్యాండ్ రిఫార్మ్స్. ఫస్ట్ జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్. సెకండ్ జనరేషన్ అంటే 1970 ఆన్వర్డ్స్. ONWARDS ఆన్వర్డ్స్. అబాలిషన్ ఆఫ్ జమీందారీస్. అబాలిషన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబాలిషన్. ABOLITION. అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్స్. ఇంటర్మీడియట్ను మళ్ళా జడ్తో చేయాలి. ఇంటర్మీడియట్ జడ్సి కాబట్టి జమీందారీ. ఇంటర్మీడియట్స్లో జమీందారీ, జాగీర్దారీ అండ్ ఇనాందారీ. ఇంటర్మీడియట్ అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్లో AOIలో జమీందారీ జడ్, జాగీర్దారీ అండ్ ఇనాందారీ. జమీందారీ, జాగీర్దారీ అండ్ ఇనాందారీ. నెక్స్ట్ అంటే మధ్యవర్తిత్వ దళారీ వ్యవస్థలో, మధ్యవర్తిత్వ దళారీ వ్యవస్థ అన్నమాట ఇది. మధ్యవర్తిత్వ దళారీ వ్యవస్థ రద్దులో జమీందారీ, జాగీర్దారీ, ఇనాందారీ. నెక్స్ట్ కౌలు సంస్కరణలను ఇంగ్లీష్లో ఏమంటారంటే కౌలు సంస్కరణలను టెనెన్సీ రిఫార్మ్స్ అంటారు. టెనెన్సీ రిఫార్మ్స్ను కౌలు సంస్కరణలు. టెనెన్సీ రిఫార్మ్స్ కౌలు సంస్కరణలు. టెనెన్సీ రిఫార్మ్స్ మీన్స్ కౌలు సంస్కరణలు. టెనెన్సీ రిఫార్మ్స్. నెక్స్ట్ ల్యాండ్ సీలింగ్. సీలింగ్ అంటే మనం ఫ్యాన్కు సీల్ ఇస్తాం కదా, సీలింగ్ ఫ్యాన్ అంటాం కదా, పరిమితి అనమాట. అక్కడనే ప్యాక్ చేయడం అంటే అలాగే ల్యాండ్ సీలింగ్ అంటే ల్యాండ్ యొక్క పరిమితి, ల్యాండ్ సీలింగ్. నెక్స్ట్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూపరాయీకరణ అంటే ల్యాండ్ ఏలినేషన్. ల్యాండ్ ఏలినేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూపరాయీకరణ అంటే ఎలినేషన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా. ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణల యొక్క ప్రభావం. ఇంపాక్ట్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణల యొక్క ప్రభావం ఏ విధంగా అనేది. నెక్స్ట్ ఫోర్త్ వన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. ల్యాండ్ అయిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. వ్యవసాయము అనుబంధ రంగాలు. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్స్. ట్రెండ్స్ ఇన్ అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టర్ అంటే త్రిబుల్ ఏ ఇది. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్ AAAS. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టర్. ట్రెండ్స్ ఇన్ షేర్ ఆఫ్ క్రాప్ అండ్ ఎలైడ్ సెక్టర్స్ ఇన్ GSDP అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క GSDPలో పంటలు మరియు అనుబంధ రంగాల వాటా ధోరణులు. సో ట్రెండ్స్ ఇన్ షేర్ ఆఫ్ క్రాప్స్ అండ్ ఎలైడ్ సెక్టర్ ఇన్ GSDPలో ఈ పంటల యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది. నెక్స్ట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్. భూ కమతల పంపిణీ. మళ్ళీ ఇక్కడ భూ కమతలు వచ్చింది, అక్కడ భూ పరిమితి, ఇక్కడ భూ కమతలు. ల్యాండ్ సీలింగ్ అక్కడ, ఇక్కడేమో భూ కమతలు. భూ కమతలను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే భూ కమతల పంపిణీ అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ అంటే భూ కమతల పంపిణీ, హోల్డ్ అయిన భూమిని డిస్ట్రిబ్యూట్ చేయడం. ట్రెండ్స్ ఇన్ ఇరిగేషన్ అంటే సాగునీటి వ్యవస్థలో ధోరణులు ఏ విధంగా సాగవుతుంది. ఇట్ మీన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు డిపెండ్ అపాన్ ప్రాజెక్టా బోర్స్ అట్లా. నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ సాగునీటి వ్యవస్థలో ధోరణులు. మెట్ట వ్యవసాయ సమస్యలు. మెట్ట భూములు ఉంటాయి. మెట్ట భూములను మనం మెట్టను ఏమనాలా, మెట్ట భూములు. ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్స్ అగ్రికల్చర్ అంటే డ్రై అంటే మెట్టను ఇక్కడ మెట్ట అంటే వాటర్ లేనిది అనమాట. వాటర్ లేనిది మనం మెట్ట భూములు అనాలా, వాటర్ లేదు. సో మెట్ట వ్యవసాయ సమస్యలు. మెట్ట భూమి అంటే సాగునీటి వ్యవస్థల ధోరణిలో మెట్ట వ్యవసాయ సమస్యలు. మెట్ట వ్యవసాయ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ వ్యవసాయంపై ఆధారపడడం. డ్రై ల్యాండ్ అగ్రికల్చర్. డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్ వ్యవసాయంపై ఆధారపడడం. డిపెండెన్స్
డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్. క్రాపింగ్ ఇది అయిపోయినాక క్రాపింగ్ అంటే జుట్టు చేసుకోవడం కాదు. క్రాపింగ్ అంటే పంటల సాగు ధోరణులు, ఏ క్రాప్స్ వేయాలా, పంటల సాగు ధోరణులు. క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్. నెక్స్ట్ ఉత్పాదకత ధోరణులు అంటే ట్రెండ్స్ ఇన్ ప్రొడక్టివిటీ. ఉత్పాదక అంటే ప్రొడక్టివిటీ. క్రాపింగ్ ప్యాటర్న్ ట్రెండ్స్ సిపిటి అండ్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్టివిటీ అంటే ప్రొడక్టివిటీలో ఏ విధంగా ట్రెండ్ జరుగుతుంది. ట్రెండ్స్ ఇన్ ప్రొడక్టివిటీ. అగ్రికల్చర్ అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వ్యవసాయ పరపతి. అగ్రికల్చర్ క్రెడిట్ వ్యవసాయ పరపతి. విస్తీర్ణ మరియు మార్కెటింగ్. విస్తీర్ణ మార్కెటింగ్ అంటే ఎక్స్టెన్షన్ అండ్ మార్కెటింగ్. విస్తీర్ణ మరియు మార్కెటింగ్. సహకార సంఘాలు కూడా ఇందులోనే వచ్చేసినాయి. ట్రెండ్స్ ఇన్ ప్రొడక్టివిటీ అయినాక అగ్రికల్చరల్ క్రెడిట్ అయినాక ఎక్స్టెన్షన్ ఇన్ మార్కెట్ అయినాక కోఆపరేటివ్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. కోఆపరేటివ్ అంటే సహకార సంఘాలు మరియు ఉత్పత్తిదారుల కంపెనీలు. కోఆపరేటివ్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీస్. సినిమా ప్రొడ్యూసర్స్ కాదు ఇక్కడ, ప్రొడ్యూసర్ కంపెనీస్ అంటే ఈ ఉత్పత్తిదారుల కంపెనీలు, ప్రొడ్యూసర్ కంపెనీస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్. వ్యవసాయం ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ పరిశ్రమలు మరియు సేవ రంగాలు. ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ అంటే పారిశ్రామిక రంగ స్వరూపం మరియు వృద్ధి. నెక్స్ట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు. MSME రంగం సెక్టర్. MSME రంగం అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్. రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. రివైవల్ అనేది ఒకటి ప్రోడక్ట్ ఉంటుంది. అలాగే రివైవల్ అంటే కాయిలాల పరిశ్రమల పునరుద్ధరణ. రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. రివైవల్ అంటే పునరుద్ధరణనా? ఓకే. రివైవల్ యాడ్ వస్తుంది. రివైవల్ ఆఫ్ సిక్ ఇండస్ట్రీస్. సిక్ అంటే కాయిలాల పడిన అంటే మూలపడినటువంటి పరిశ్రమల పునరుద్ధరణ, కాయిలాల పరిశ్రమల పునరుద్ధరణ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. పారిశ్రామిక వసతుల కల్పన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వసతుల కల్పన. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ అంటే పరిశ్రమలు మరియు సేవ రంగం. తెలంగాణ పారిశ్రామిక విధానం. ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ తెలంగాణ. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్లో గ్రోత్ అండ్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఈ ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ అంటే సేవా రంగ స్వరూపం మరియు వృద్ధి. స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు మరియు సేవల రంగంలో ఉద్యోగిత ధోరణులు. పరిశ్రమలు మరియు సేవల రంగంలో ఉద్యోగిత ధోరణులు. ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ. తెలుగులో అంతే ఉన్నది, ఇంగ్లీష్లో అంతే ఉన్నది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పాలసీ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో ఈ విధంగా ఉంది పాలసీ ఆఫ్ తెలంగాణ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పాలసీ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీస్ ఆర్ ద తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్, పావర్టీ,
మనీ అండ్ బ్యాంకింగ్, ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్, ప్లానింగ్ ఇన్ ఇండియా, తెలంగాణ ఎకానమీ, హ్యూమన్ రిసోర్స్ తర్వాత ల్యాండ్స్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ అండ్ అలీడ్ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్స్.